రాష్ట్రమంతా పెట్రోల్ బంక్ వైపే చూస్తూ ఉంది. ఏ బంకుల్లో కూడా పెట్రోల్ ఉండలేని పరిస్థితి. చాలా వరకు సోషల్ మీడియాలో కూడా లేకుంటే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా వరకు వస్తున్న వార్తలు కూడా ఇవే. ఎక్కడ కూడా పెట్రోల్ దొరకడం లేదు. పెట్రోల్ షార్టేజ్ ఏర్పడింది అనుకుంటూ చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్తున్న విషయం. అయితే దీనిపైన క్లారిటీ తెచ్చుకుందాం ఈరోజు. ఈ వీడియోతోటి మీకు క్లారిటీ రావాలి. అసలు పెట్రోల్ ఎందుకు దొరకడం లేదు? ఇందులో కొందరు రాజకీయ నాయకులు కూడా యుద్ధం జరగడం వల్ల పెట్రోల్ రావడం లేదు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా భారతదేశానికి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ దేశం నుంచి వస్తుందంటే అరబ్ నుంచి వస్తుంది. తర్వాత నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు కొన్ని 15 దేశాలతోటి టైఅప్ అయి ఉండి అక్కడి నుంచి ముడి చమురుని, పెట్రోల్ని, డీజిల్ని, క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సప్లై చేసేటోళ్ళు. తర్వాత ఏం జరిగింది మిత్రులారా, నరేంద్ర మోడీ గారు వీళ్ళతోటే ఉంటే కరెక్ట్ కాదు, మిగతా దేశాలతోటి టైఅప్ అవ్వాలి. మరింత ఒకవేళ ఇటు షార్టేజ్ ఏర్పడిన మరికొన్ని చోట్ల నుంచి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ని ఇంపోర్ట్ చేసుకునే కార్యక్రమం దిశగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఓ కీలకమైన నిర్ణయం తీసుకొని మొత్తం 48 దేశాల నుంచి ఈ యొక్క పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ వేరే దేశాల నుంచి భారతదేశంలోకి ఇంపోర్ట్ అయ్యేట్టుగా చేసుకున్నాడు. ప్రధానంగా మనకు ఇంపోర్ట్ చేసే అతి మోతాదులో ఉన్న దేశాలు ఏదైనా ఉందా అంటే అతి మోతాదులో ఇంపోర్ట్ చేసే దేశాలు సౌదీ అరేబియా, దుబాయ్, యుఏఈ, తర్వాత యుఎస్, రష్యా, ఈ దేశాల నుంచి ప్రధానంగా మనకు ఇన్పుట్ అవుతూ ఉంటుంది. ఇందులోనూ ఈ మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ అనేది దిగుమతి కావడం లేదని కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి లాస్ట్ 24 అవర్స్ ముచ్చట చూసుకుంటే మీరు ఇప్పటికైనా గూగుల్లో కొట్టండి, ఇప్పటికైనా క్రోమ్ ఓపెన్ చేయండి. లాస్ట్ 24 అవర్స్లో హౌ మచ్ ఎంత మోతాదులో పెట్రోల్ భారతదేశానికి ఇంపోర్ట్ అయింది, అందులోనూ ఎంత మోతాదులో తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెట్రోల్ డీజిల్ అనేది ఇంపోర్ట్ అయిందనే దాని గురించి ఒక్కసారి సప్లైమెంట్ ఎంత జరిగిందని ఒక్కసారి క్రోమ్లో గూగుల్లో కొట్టి చూడండి. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా సప్లైయింగ్ నిలిపివేత జరగలేదు. అందరికీ సప్లై జరుగుతూ ఉంది, ప్రతి ఒక్క బంక్లో కూడా సప్లై జరుగుతూ ఉంది అనుకుంటూ ఈరోజు గూగుల్ కూడా రెస్పాండ్ అవుతూ ఉంది. అందులోనూ ఈరోజు నిజంగానే పెట్రోల్ షార్టేజ్ ఏర్పడిందని ఒక్కసారి గూగుల్ని అడగండి, ఇప్పుడు కూడా కొట్టండి. పెట్రోల్ షార్టేజ్ అనేది ఏర్పడలేదు. కొందరు రాజకీయవేత్తలు, కొందరు మధ్యవర్తులు వీళ్ళందరూ పెట్రోల్ ధరలు పెంచడానికి, ఎందుకంటే ఇదే సరైన టైం, ఎందుకంటే యుద్ధాలు జరిగినాయి, ఆర్టీసీ యొక్క సమ్మె కూడా జరిగింది. ఈ సమ్మెలన్నిటిగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి ఈ టైంలోనే ఒక లీటరు 107 రూపాయలు దొరికే పెట్రోలు, 95 రూపాయలకు దొరికే డీజిలు ఈరోజు 120 నుంచి 170 రూపాయలకు చేరిపోవడం గల కారణం చేసేటట్టుగా కొందరు మధ్యవర్తులు, కొందరు రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు. ఈ టైంలోనే సంపాదించుకోవాలి అనే విషయం పైన క్లారిటీ తెచ్చుకొని పెట్రోల్ షార్టేజ్ ఏర్పడింది, మీ దగ్గర క్యాన్లు ఉంటే క్యాన్లు నింపుకొని, బండ్లు ఉంటే ఫుల్ ట్యాంకులు చేసుకోండి అన్నట్టుగా ఈరోజు ప్రస్తావించి చాలా వరకు మధ్యతరగతి కుటుంబాల పెట్రోల్ ఒక రోజుకు పెట్రోలు 50 రూపాయలు 100 రూపాయలు నింపుకునే వ్యక్తులు ఈరోజు ఒకటేసారి ఫుల్ ట్యాంక్ చేపించుకోవడంతో అందులో ప్రతి ఒక్కరు నిజంగానే షార్టేజ్ ఏర్పడుతుందన్న భయంతో వాళ్ళ యొక్క మిషనరీ వ్యవస్థ కావచ్చు, లేకుంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు కావచ్చు, పెట్రోల్ తోటి జరుపుతున్న వ్యాపారాలు కావచ్చు, వాటన్నిటినీ ఒకటేసారి డ్రమ్ముల్లా క్యాన్లల్లా నింపుకొని ఇంటిని తరుస్తున్న వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటేసారి ఒక రోజుకి కొంత లీటర్ వరకు సప్లై చేసే బంకులలో ఒక నెలకు సరిపడంత పోయే పెట్రోల్ని కూడా నిన్న, ఈరోజు, రాబోయే రోజుల్లో కూడా ఆ తీరుగా పెట్రోల్ని కొనుగోలు చేసే దిశగా ఈరోజు ఒక ఫాల్స్ ఎలిగేషన్ అనేది ప్రజల్లోకి చొచ్చుకోబోయింది. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చక్కర్లు కొట్టినట్టుగా ఈరోజు పెట్రోల్ పైన జరుగుతున్న దుమారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా గమనించారా, ఈ రాజకీయ నాయకులు కూడా పెట్రోల్ ఓడిసిపోయింది అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్రం నడుస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈరోజు ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, కానీ వాళ్ళ బండ్లకు ఏ రోజు కూడా పెట్రోల్ షార్టేజ్ ఏర్పడదు. ఎప్పుడు కూడా పెట్రోల్ షార్టేజ్ ఏర్పడదు. మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే షార్టేజ్ ఏర్పడుతుంది. మధ్యతరగతి కుటుంబాలకే 100 రూపాయలకి దొరకాల్సిన పెట్రోలు ఈరోజు 200 దాకా పోయింది. దానికి కూడా యువత కూడా అర్థం చేసుకోవాలి, చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అందులోనూ మీరు అక్కడ గమనించారో లేదో, ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ షార్టేజ్ ఏర్పడింది. ప్రజెంట్గా భారతదేశం మొత్తంలో ఏర్పడింది ఎక్కడి నుంచి, ప్రజెంట్ నిన్న తెలుగుదేశం అంటే ఆంధ్ర నుంచి మొదలైంది, నిన్నేమో మన తెలంగాణలో మొదలైంది. ఈ తీరుగానే వీళ్ళందరూ పెట్రోల్ షార్టేజ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న 1200 నుంచి 1800 దాకా ఉన్న బంకులలో కూడా నో స్టాక్ అని చెప్పేసి బోర్డులు పెడతా ఉన్నారు. ఆ బోర్డులు పెట్టడం వల్ల కూడా ఈరోజు చాలామంది భయపడి ఏం చేయాలో అర్థం కాక బంకులకు లైన్ కడతా ఉన్నారు. ఇలా లైన్ కట్టడం వల్ల ఈరోజు పెట్రోల్ నిజంగానే కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే సప్లైమెంట్ అనేది స్లో అవుతుంది.
అందుకని పెట్రోల్ షార్టేజ్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అనుకున్నట్టుగానే అందరూ లీటర్ని మించి ఒక మనిషే 20 లీటర్ల దాకా కొనుగోలు చేస్తూ ఉంటే పెట్రోల్ షార్టేజ్ ఏర్పడకుండా అయితే ఉండదు, బరాబర్గా ఏర్పడుతుంది. అందులో మీరు ఒకటి గమనించాలి, ఈరోజు వైన్స్లలో ఎక్కడ చూసినా కూడా మద్యం ఫుల్గా ఉంది. పెట్రోల్ మాత్రం షార్టేజ్ ఏర్పడింది, మద్యం మాత్రం ఫుల్గా ఉంది. ఈరోజు మద్యం రేట్లు కూడా పెంచుతూ ఉన్నారు. ఈరోజు మద్యం మందు షాపులలో ఎక్కడ చూసినా కూడా విచ్చినట్టుగా అమ్ముతూ ఉన్నారు. ఎప్పుడైనా మద్యం షాపుకి బ్రేక్ పడిందా? ఎప్పుడైనా బ్రేక్ పడుతుందా? ఖతం. అది బ్రేక్ పడితే మాత్రం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. అందులోనూ ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులే వాళ్ళ బిజినెస్లో డల్ అయిపోతుందని ఎక్కడి నుంచి అయినా తెప్పించడానికైనా వాళ్ళు సిద్ధపడతారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు వెనకడుగు వేసే ఆస్కారమే ఉండదు అన్నట్టుగా తేల్చి చెప్పేసారు. అందులో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు చేసుకునే ఇందులో నరేంద్ర మోడీ హ్యాండ్ ఉందో లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రుల హ్యాండ్ ఉందో మంత్రుల హ్యాండ్ ఉందో కానీ మీరు ప్రజలను పిచ్చోళం చేసే వైపుగానే ఇప్పుడు 200 కాదు 300 కూడా లీటర్ కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే జనాల వీక్నెస్ పాయింట్ పట్టుకొని రాజకీయ నాయకులు ఆట ఆడుతున్న డ్రామాలు. ఈరోజు పెట్రోల్ కోసం బాజాప్తగా లైన్లు కడతా ఉన్నారు, కొట్టుకుంటున్నారు, బండ్లను పలగొట్టుకుంటున్నారు. నేను ముందు వచ్చినా నువ్వు ముందు వచ్చినా అనుకుంటూ నాకు 500 రూపాయలకి లీటర్ దొరికినా పర్వాలేదంటూ డిమాండ్లు పెంచుకుంటా ఈరోజు రాష్ట్రంలో మొత్తం సర్వనాశనమయ్యేటట్టుగా ఈరోజు రాజకీయ నాయకులు చేస్తున్న ప్లాన్ ఇది. దయచేసి పెట్రోల్ ఎక్కడ కూడా పోలేదు, ఎక్కడ కూడా షార్టేజ్ ఏర్పడలేదు. రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా ఇది. పెట్రోల్ సరిగ్గా సప్లై కానందున కొంచెం వెనక ముందు బ్రేక్ అయితే దీనిపైన వ్యవహారం ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ కొందరు మధ్యవర్తులు చేసిన ప్లాన్ వల్లే ఇంత ఘోరానికి అట్టుడికిందని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పెట్రోల్ కొరత ఇంత ఘోరంగా ఇప్పుడు ఏర్పడలే. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని కథలు జరిగినా, ఎన్ని పాకిస్తాన్ వచ్చి భారతదేశం మీద అటాక్ చేసినా ఇట్లాంటి ఎప్పుడు జరగలే. ఈ రోజే జరుగుతుందంటే దీని మీద మీరు కూడా క్లారిటీ రావాలి. కాంగ్రెస్ బీజేపీ వచ్చినప్పటి నుంచి రకరకాల కొట్లాట, రకరకాల విద్వేషాలు, రకరకాల కొరతలు ఏర్పడుతుంది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏర్పడిందంటే ఎక్కడ కూడా ఏర్పడలేదు. ఇందులోనూ పెట్రోల్ ధరలు బీభత్సంగా పెంచుడు. నిన్న 3 గంటల ఆ ప్రాంతంలో 132 లీటర్లు ఉండే పెట్రోల్ ఇవాళ పొద్దుగా చూసుకుంటే 140 దాకా ఈ విధంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. పెట్రోల్ ఏ బంకుల్లో కూడా పోయినా నో స్టాక్ అని పెడతా ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకుల కారణమే ఇది.